నమస్తే, వెల్కమ్ టు పోరాటగలం టీవీ. నేటి వార్తా విశేషాలు. కేంద్ర ప్రభుత్వం గత మార్చి నెలలో పార్లమెంటులో పెన్షన్ బిల్లుని ప్రపోజ్ చేసి పార్లమెంటు ఆమోదించింది. ఆమోదించిన పెన్షన్ చట్టం కనుక అమల్లోకి వస్తే భవిష్యత్తులో పే రివిజన్ మారినప్పుడు పెన్షన్ మారే పరిస్థితి లేకుండా కేంద్ర ప్రభుత్వం పెన్షనర్ల హక్కులని హరించే విధంగా ఒక చట్టాన్ని తీసుకువచ్చింది. ఆ చట్టాన్ని నిరసిస్తూ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పెన్షనర్స్ అందరూ కూడా ఆందోళనకు సిద్ధమవుతా ఉన్నారు. దాంట్లో భాగంగా ఈ నెల 23న సోమవారం రోజున ఖమ్మం జిల్లా కలెక్టర్ గారి ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఒక వినతి పత్రాన్ని పెన్షనర్ల తరపున పంపిస్తా ఉన్నాం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి పెన్షనర్ల హక్కులను హరించేటువంటి విషయంలో ఆలోచించాలని, పెన్షనర్లు కేవలం పెన్షన్ మీదనే ఆధారపడేటువంటి వాళ్ళు కాబట్టి సుమారుగా 30 సంవత్సరాల పైగా వివిధ రంగాల్లో ప్రభుత్వానికి సేవలు అందించి రిటైర్ అయిన తర్వాత పెన్షన్ పొందే హక్కును కూడా హరించడం దుర్మార్గం. అందుకే ఖమ్మం జిల్లా రిటైర్డ్ ఉద్యోగుల సంఘం తరపున పెద్ద ఎత్తున రేపు ఆందోళన చేయబోతా ఉన్నాం. అందుకు పెన్షన్లు అందరూ కూడా సోమవారం నాడు ఖమ్మం నుండి నెహ్రూ నగర్లోని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యాలయం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తా ఉన్నాం. ఆ ర్యాలీలో పాల్గొనాలని, అదే రకంగా ప్రధానమంత్రి గారికి పంపించే వినతి పత్రంలో కూడా అందరూ సంతకాలు చేసి ప్రభుత్వం ఆలోచించే విధంగా చూడాలని చెప్పేసి విజ్ఞాపన పత్రాన్ని ఖమ్మం జిల్లా రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా శాఖ తరఫున చేస్తాం. దీంట్లో భాగంగా ఈరోజు పెవిలియన్ గ్రౌండ్ లో ఉన్నటువంటి పెన్షనర్లందరికీ కూడా సంతకాలు సేకరించాం. అదే రకంగా ఈరోజు సాయంత్రం కొన్ని వివిధ ఇళ్లకు కూడా తిరిగి పెన్షనర్ల సంతకాలు తీసుకొని సోమవారం నాడు ర్యాలీ ద్వారా మన ఖమ్మం జిల్లా కలెక్టర్ గారికి ఈ వినతి పత్రాన్ని అందించబోతా ఉన్నాం. అందుకని పెన్షన్లందరూ కూడా దాదాపు ఖమ్మం జిల్లాలో 10,000 మంది పెన్షన్లు ఉన్నారు. ఇప్పటికే ఒక 1000 మంది సంతకాలు పూర్తి చేశాం. మిగతా వారి సంతకాలు కూడా తీసుకొని దాన్ని మేము పంపించడం ద్వారా ప్రభుత్వాన్ని ఆలోచించే విధంగా పెన్షన్లందరూ కూడా కలిసి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రిటైర్డ్ ఉద్యోగుల సంఘం తాళ్ళూరి వేణు ఖమ్మం జిల్లా కార్యదర్శి, అలాగే ఖమ్మం నెహ్రూ నగర్ యూనిట్ అధ్యక్షులు రాధాకృష్ణ గారు, అలాగే సెక్రటరీ ఆంజనేయులు గారు, అట్లే మన అసోసియేషన్ బాధ్యులు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా పనిచేశారు. సారు రిటైర్డ్ ఉద్యోగుల సంఘంలో కూడా జిల్లా కమిటీలో ఉన్నారు. సారు అలాగే డిగ్రీ కాలేజీ లెక్చరర్ రిటైర్ అయ్యారు. సారు ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్గా రిటైర్ అయ్యారు. రెడ్డి గారు మన ఎంఈఓగా సారు రిటైర్ అయ్యారు. మీ అందరం కూడా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పెన్షన్లందరికీ కేంద్ర ప్రభుత్వం చేసే చర్యలని అందరికీ తెలియజేయడం, దాని ద్వారా ఈ ఉద్యమంలో పాల్గొనే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెవిలియన్ గ్రౌండ్లో తీసుకోవడం జరిగింది.